ఛానల్ ప్రియాంక రవి. వద్దురా ప్లీజ్, ఇప్పుడే స్టార్ట్ చేసినా మా వాడు సదా ఇస్తుండు వీడియో తీసుకుందామంటే. పడుతూ బాయ్ చెప్పు, హాయ్ చెప్పు. బాయ్ కాదు హాయ్. ఇలా వాడు పట్టుకుంటాడంట ఫోను. సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ షూట్ చేద్దామని మార్నింగ్ నుంచి అసలు ఏం షూట్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ టీ తాగేసి స్టార్ట్ చేసాము. అమ్మ ఆగురా, జుట్టు వ్యక్తుడు ఆకనమ్మా. సో ఇప్పుడైతే బాబుకి ఫుడ్ పెడుతున్నా అనమాట. టీ తాగినాం ఇందాకే, మనకి ఫుడ్ పెడుతున్నాం. వాళ్ళు అక్కడ టీవీ చూస్తుంది. ఏంది ఏంది అది చెప్పు. బాయ్ కాదు మామ, హాయ్. సో ఇప్పుడైతే మనకి ఫుడ్ చేస్తాను అనమాట. ఏం ఫుడ్ చేస్తానో చూడండి. అమ్మ అని హాల్లో దించేసి వస్తా, లేకపోతే ఇక్కడ నన్ను ఫుడ్ చేయనియడు, ఏం చేయనియడు. వాడిని అయితే అక్కడ వదిలేసి వస్తా. సో ఫ్రెండ్స్, బాబునైతే హాల్లో కూర్చోబెట్టేసి వచ్చిన. ఇప్పుడు వానికి ఫుడ్ చేస్తాను అనమాట. ఏం ఫుడ్ అనేది చూపిస్తా చూడండి. వాటికి కొంచెం బీన్స్, క్యారెట్ రైస్ వేసి కుక్కర్లో చేస్తాను అనమాట. ఇప్పుడైతే వానికి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. ఇంకా అలాగే మాకు చికెన్ తీసుకురావడానికి అని వెళ్ళిండు మా హస్బెండ్, ఎందుకు కాదు బయటకి. ఆయన వచ్చేసరికి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటాను. కర్రీ కూడా చేస్తాను. రైస్ ఉందనమాట, ఓన్లీ కర్రీ చేసుకోవాలి, బాబుకి కూడా కుక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా హస్బెండ్ వచ్చాడు. ఏం తెచ్చినామా? చికెన్ తీసుకొచ్చాడు. ఇవైతే తీసుకొచ్చాను అనమాట. చికెన్ మసాలా, చికెన్లోకి పెరుగు, ఇవి బాబు కోసం అని ఇవన్నీ కట్ చేసి పెట్టాను. క్యారెట్, బీన్స్, పొటాటో, ఆనియన్, కరివేపాకు ఉంది. ఇంకా రైస్ కూడా కడిగేసి పెట్టాను. దీన్ని ఇప్పుడు మనం కుక్కర్లో వేసి చేసేస్తాం అన్నమాట, తొందరగా అయిపోతుంది. స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. వేడైన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్, కరివేపాకు, అలాగే క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది వెల్లుల్లిపాయలు, అవి కూడా వేసుకోవాలి. వాళ్ళకి మంచిగా డైజెషన్ అవుతుంది అనమాట. కొద్దిసేపు ఆయిల్ ఫ్రై అవ్వనివ్వాలి ఈ వెజిటేబుల్స్ని. కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాం. మనం ఏదైతే రైస్ కడిగి పెట్టుకున్నామో అవి డైరెక్ట్గా దీంట్లో వేసేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. రైస్ మనం బాబు మెత్తగా తింటాడా, గట్టిగా తింటాడా అంటే పిల్లలు ఎలా తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. మా బాబు ఇప్పుడు కొంచెం గట్టిగానే తింటున్నాను అనమాట. దాన్ని బట్టి నేను ఒక గ్లాస్ యాడ్ చేశాను. దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతే, కొంచెం సాల్ట్ వేసి విజిల్ పెట్టేస్తే అయిపోతుంది అనమాట. ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు మాకు రైస్ ఉందన్నమాట, కర్రీ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీ సింపుల్గా తొందరగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే అన్ని కటింగ్ చేసుకొని మళ్ళీ వస్తాను. సో ఫ్రెండ్స్, చికెన్ కడిగి చికెన్లోకి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆనియన్స్, టమాటోస్ అన్ని ఇక్కడ చికెన్ కూడా కడిగి పెట్టిన. ఇప్పుడు సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. మనం ఏ కడాయిలో అయితే చేయాలనుకుంటున్నామో దాంట్లోనే చికెన్ వేసుకొని మనం కట్ చేసినవి అన్నీ వేసేసుకోవాలన్నమాట. దాంట్లోనే చూడండి, టమాటో, ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచాను, ఇది కూడా వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పసుపు ఇక్కడ పసుపు, కారం వేసాను, సాల్ట్. ఒకటేసారి అన్నీ కలిపి పెట్టుకుంటే కూడా కూర చాలా బాగా అవుతుంది అనమాట. కర్రీ సూపర్ టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్, చికెన్ మసాలా వేస్తాను. మసాలా వేస్తున్నాను. ఆయిల్, ఫైనల్గా కొంచెం పెరుగు. అంతా ఒక్కసారి అటు నుంచి ఇటు నుంచి అటు మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ పైన మూత పెట్టేసేయాలి. అంతే, ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది అనమాట కర్రీ. చికెన్ తొందరగా ఉడుకుతుంది కాబట్టి 10-15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. స్టవ్ పైన అయితే పెట్టేసినాను అనమాట. చూడండి, చాలా సూపర్గా వస్తుంది కర్రీ. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంటే అదే కుక్ అయిపోతుంది. ఇప్పుడు బాబు ఫుడ్ అయిపోయింది అనమాట. బాబుకి తినిపిస్తాను. చూడండి, బాబు ఫుడ్ అయితే అయిపోయింది. జస్ట్ చేతితో స్మాష్ చేసుకుంటూ తినిపిస్తాను అంతే. బాబు ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఏం చేస్తారో చూద్దామా వాళ్ళు.
ముగ్గురు ఎంజాయ్ చేస్తారు. నేను కిచెన్లో వర్క్ చేసుకుంటుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆమె చేద్దామా, ఆమె చేస్తారా? ఆమె తెచ్చినామా నీకోసం. నేనే సతాయిస్తూ ఉంటాడు, నాకు తినబెట్టాలి ఇక అయిపోయే వరకు. నేను తినిపించేలోపు చికెన్ అయిపోతుంది. బాబుకు తినిపించడం అయితే అయిపోయింది. చూడండి చికెన్ చూపిస్తాను ఎట్లయిందో. చూడండి చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది అనమాట. మనము ప్రతిదానికి ఇప్పుడు ఆనియన్స్ వేగే వరకు టమాటోస్ అవన్నీ వెయిట్ చేయని అవసరం లేదు. ఇట్లా వేసి పెట్టేస్తే కూడా కర్రీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. పీస్కి అయితే సాల్ట్ మంచిగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకొక 2-3 మినిట్స్ పెట్టి ఆఫ్ చేసేస్తాను. కొత్తిమీర పుదీనా అన్నీ వేసాను. మళ్ళీ మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. టీవీలో సాంగ్స్ పెట్టుకొని చూస్తున్నాం అనమాట. మా వాడైతే వచ్చిన సాంగ్స్ అన్నిటికీ డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంకా మా హస్బెండ్ని కూడా లేపి డ్యాన్స్ చేయమని పిలుస్తున్నాడు అనమాట పుష్ప సాంగ్ పెడితే. సో చూడండి ఇద్దరు కలిసి ఆడుతున్నారు. కొద్దిసేపటి వరకు టైం పాస్ అయింది మాకు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే డిన్నర్ చేస్తామన్నమాట. బాబు అయితే తినడం అయిపోయింది. నేను పాప ఇంకా మా హస్బెండ్ అయితే డిన్నర్ చేస్తాము. చికెన్ కర్రీ కంప్లీట్ కూడా అయిపోయింది అనమాట. ఇంతసేపు షార్ట్ వీడియోస్ షూట్ చేసాము రేపటి కోసం అని. ఎవరైతే నా షార్ట్ వీడియోస్ చూడట్లేదో వెళ్ళి చూడండి. మా ఫన్నీ వీడియోస్ అనమాట. చూడండి చాలా బాగుంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చూడండి కంపల్సరీగా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. సో ఇప్పుడైతే డిన్నర్ చేస్తాం అనమాట మేము. గ్లోరియనా వావ్ వావ్ అగో వా ఆమెను చూసి వాడు కూడా అంటుండు. గ్లోరియనా తింటావా, తింటావా? నీకు ఇష్టం కదా చికెన్. అట్లా పిచ్చమ్మలాగా చేయొద్దు. ఇప్పుడు గుడ్గల్లా కూర్చొని తింటుంది అనమాట గ్లోరియనా. ఫ్రెండ్స్ ఇప్పుడే డిన్నర్ అయితే చేస్తున్నాము. మా వాడు ఆడుకుంటుండు, మా ఆయన అక్కడ, నేను ఇక్కడ, మా పాప ఇక్కడ కూర్చొని తింటున్నాము టీవీ చూసుకుంటా. ఆమె కోపం వస్తుంది అన్నమాట టీవీ ఆఫ్ చేసినందుకు. సో ఇప్పుడైతే డిన్నర్ చేస్తున్నాము. చికెన్ రైస్ ఇంకా మా బాబు ఆడుకుంటుండే ఒకడు. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు ఈవినింగ్ వ్లాగ్. ఎలా ఉంది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే బాబుకి నిద్ర వస్తుంది అనమాట. వాడికి కోల్డ్ ఉందని, బాబుకి నిద్ర వస్తుంది, వాడికి కోల్డ్ ఉందని కొంచెం మెడిసిన్ అయితే వేసాను. ఇప్పుడు బజ్జుకుంటాడు. నిద్ర ముఖం వచ్చేసింది వానికి. బాయ్ చెప్పమ్మా, బజ్జుకుందాం. బాయ్ ఉమ్మచ్చి ఉమ్మా. ఓకే ఫ్రెండ్స్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.